బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే తన హత్య జరిగే ఎగ్జాక్ట్ కొన్ని నిమిషాల ముందు, కొన్ని గంటల ముందు కూడా రఘువంశీ తన తల్లితో మాట్లాడిన ఆడియో ఇప్పుడు లీక్ అయింది. ఎస్, బిగ్ టీవీ చేతికి కూడా ఆడియో చిక్కింది. ఎప్పుడైతే తను చనిపోతాడు, తను చంపబడతాడు అనే కొద్ది గంటల ముందు కూడా తన తల్లి రఘువంశీకి కాల్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళావు, ఏదన్నా హిల్ స్టేషన్కి వెళ్ళావా, అక్కడంతా ఎలా ఉంది అని చెప్పి కూడా తన తల్లి తన యోగక్షేమాలు, కొడుకు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటూ కూడా ఆ తల్లి మాట్లాడిన మాటలు, చివరిసారిగా తల్లితో రఘువంశీ మాట్లాడిన మాటలు, ఆ ఆడియో ప్రజెంట్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో తన తల్లి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తన తల్లి కాల్ చేసి ఎక్కడున్నావు, తిన్నావా లేదా, నీకోసం ఒక ఇంట్లో ఇవాళ మనం ఇది వండాము, అది వండగానే నువ్వే నాకు గుర్తుకొచ్చావు, అందుకే తినకుండా నేను డైరెక్ట్ నీకే కాల్ చేశాను అంటూ కూడా ఆ తల్లి ఆ కొడుకుతో చివరిసారి కొన్ని క్షణాల ముందు ఆ తల్లి ఆ కొడుకుతో మాట్లాడిన మాటలు ఇవి. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఆడియో బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్లీ కొన్ని కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెళ్ళి అయిన తర్వాత హనీమూన్కి వెళ్ళారు రఘువంశీ. తన భార్య సోనంతో కలిసి మేఘాలయకు హనీమూన్కి వెళ్ళాడు. అయితే సోహరా లోయల దగ్గర సోనం కొంతమంది నిందితులకు సుపారీ ఇచ్చి 20 లక్షల సుపారీ ఇచ్చి తన భర్తను చంపేసింది సోనం రఘువంశీ. అయితే అలా మర్డర్ జరిగే కొద్ది గంటల ముందే, ఎగ్జాక్ట్గా కొద్ది గంటల ముందు తల్లితో మాట్లాడాడు రఘువంశీ. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు, నేను టైంకి తింటాను, వీడియో షూట్ చేసి మీకు పంపిస్తానంటూ కూడా తల్లితో చివరిసారి మాట్లాడాడు రఘువంశీ. అయితే తన తల్లితో రఘువంశీ చివరిసారి ఏం మాట్లాడాడు, ఆ తల్లి తన కొడుకుతో ఏం మాట్లాడిందో ఒకసారి ఆడియో విందాం. हेलो हेलो। हाँ मैं राजा का फोन चल नहीं हुआ अभी नहीं हुआ, बस हम चढ़ाई कर रहे हैं, तो हम ऊपर चढ़ गए फिर फोन लगाते हैं। और आज तो उपवास होगा फिर? मेरा तो उपवास है ना, मेरे को 2-3 बार बोल दिया। हाँ। मैं घूमने के चक्कर में अपनी ग्यारस थोड़ी तोड़ूंगी। वही तो तेरी, मैं अभी खरियार बना रही तो मेरे को एकदम से याद आ गई, मैंने कहा आज तो मेरे बहू का उपवास है बापे। हाँ, खिचड़ी बना मम्मी रही का हूँ। सुबह फोन आ गया था कि उपवास है, तो मैं नहाई थी। हाँ तो कहीं दूध लस्सी जो भी मिल रहा हो उपवास का सामान वो खा लो। अब पहले ऊपर तो चढ़े, जंगल में है, यहाँ से आज कुछ मिलेगा। बाप रे। मैंने हाँ। कही थी कुछ ड्राई फ्रूट रख के ले जाओ, तो बोले हाँ क्या करेंगे हम, दो ये जंगल है, पता है, घोर जंगल है, एकदम खड़ी चढ़ाई है, चढ़ना मतलब उतरना भी खड़ा ही है और चढ़ना भी खड़ा ही है। तो वहाँ ऊपर देखने के लिए क्या गए? वो अंदर है, वो पहाड़ के अंदर, मना करी थी मैंने तो सुनते नहीं है। हाँ अच्छा, वहाँ- तो चलो वही तो कह रही, वहाँ क्या देखने पहुँच गए तुम? ये नीचे से देख लेते। झरना देखने गए थे, हाँ, बड़ा वाला। हाँ नीचे से हाँ, देख नहीं लेते। तो हालत खराब हो गई, तो चढ़ के मैंने कुछ नहीं हुआ। वही तो कह रही अब मैं तो खाना भी ढंग का नहीं है। हाँ, कॉफी बुलवाई हाँ, तो आधा मग्गा दूध होगा हाँ। और उसमें है ना 2 गिलास पानी में बाप रे। और कॉफी डाल के दे दी। मैंने बोला घर से रख के ले जाओ, रास्ता में ना कुछ भी अपनी जरूरत पड़ेगी, नहीं ले गए दोनों के लिए। ठीक है, हाँ ऐसा लगा कि पता नहीं क्या पी रहे, तो मैंने तो फेंक दी उसको तुरंत। वहाँ तो ऐसी और खाने के नाम पे कुछ भी नहीं है वहाँ पे। हाँ नहीं मिल रही होगा, है ना, सांस फूल रही। हाँ हाँ, फूल रही तो लगाती हूँ ऊपर पहुँच के। हाँ कोई दिक्कत नहीं, लग गया ना फोन बस। हाँ, चाची हेलो। हाँ उतर आए? हाँ मैंने क्या आ गए नीचे? कहाँ पे हो तुम, ऊपर पहाड़ पे कि नीचे? अब जाके पहुँचा ऊपर में। रात को नीचे रुके थे? हाँ, कुछ खाने का मिला कि नहीं मिला? केले खा लिया मैं। क्या खा लिए? अरे अभी केले खा रहा हूँ, अभी हाल पहुँचा हूँ, हाँ, अब यहाँ से निकलूंगा। हाँ। हाँ तो वही तो मैं कह रही थी, इनके आज तो आपको उपवास होगा। मैं फरियार बना रही थी, मुझे याद आई थी एकदम से। अभी खाया नहीं, मैंने बनाया ही है।
हम्म, खा लो। क्या झरना देखने गया? ऊपर क्या देखने गया? ऊपर क्या देखने गया? ऊपर क्या देखने गया? नीचे देखने गया था ना झरना। तो झरना नीचे से भी दिख जाता। नीचे इतना दूर था। फिर हाँ, वो इसके झरना देखने के लिए तो वहां से गया। वो तो अपन को वहां से लगता है तो ऊपर चढ़ के नीचे उतर के देख लगा। नहीं, अच्छी जगह थी। जगह थी। वीडियो बना के ला भी रहा हो कि नहीं? अच्छी जगह थी। वीडियो बना के ला रहा हो कि नहीं? डल तो हिल रहा तेरा वीडियो, तो डल नहीं रहा। क्या देख रहा था? क्या देख के आ रहा तो? नेट नहीं चल रहा। क्या रहा? नेट नहीं चल रहा। नेट नहीं चल रहा। अरे नेट नहीं चल रहा। नेट चालू हुआ। नेट नहीं चल रहा को बस घूम रहा हुआ तो। आओ। अब कितने दिन बचे तेरे? 2 दिन और? 2 दिन और बचे। तो आज तो बहुत थक जाएंगे ऐसे पढ़ेंगे इनके। आज तो खूब थक जाएंगे। आज तो खूब थक गए होंगे ना। मैं आता हूँ जगह दूसरी। हाँ। हेलो। हेलो। हाँ, मैं राजा का फोन चल नहीं हुआ अभी नहीं हुआ। बस हम चढ़ाई कर रहे हैं। हम ऊपर चढ़ गए फिर फोन लगाते हैं। और आज तो उपवास होगा फिर? मेरा तो उपवास है ना। मेरे को 2-3 बार बोल दिया। मैं घूमने के चक्कर में अपनी 11 थोड़ी तोड़ूंगी। वही तो तेरी। मैं अभी फरियार बना रही तो मेरे को एकदम से याद आ गई कि आज तो मेरे बहू का उपवास है वापस। हाँ, खिचड़ी बना रही। सुबह फोन आ गया था कि उपवास है तो मैं नहाई थी। हाँ, तो कहीं दूध लस्सी जो भी मिल रहा हो उपवास का सामान वो खा लो। अब पहले ऊपर तो चढ़े, जंगल में है। यहाँ से आज कुछ मिलेगा। बाप रे। मैंने कही थी कुछ ड्राई फ्रूट रख के ले जाओ तो बोले हाँ क्या करेंगे हम। दो तो ये जंगल है, पता है, घोर जंगल है। एकदम खड़ी चढ़ाई है। चढ़ना मतलब उतरना भी खड़ा ही है और चढ़ना भी खड़ा ही है। तो वहाँ ऊपर देखने के लिए क्या गए? वो अंदर है, वो पहाड़ के अंदर। मना करी थी मैंने तो सुनते नहीं। हाँ, चलो। वही तो कह रही। वहाँ क्या देखने पहुँच गए तुम? ये नीचे से देख लेते। झरना देखने गए थे हाँ, बड़ा वाला। हाँ, नीचे से देख लेते। हालत खराब हो गई मेरी तो चढ़ के। मैंने कुछ नहीं हुआ। वही तो कह रही अब मैं तो खाना भी ढंग का नहीं है। రైట్ విన్నారు కదా 23వ తేదీన చివరిసారిగా కొడుకు రఘువంశీతో కూడా మాట్లాడింది తల్లి ఉమ అయితే అండ్ ఆల్సో రఘువంశీతో కూడా మాట్లాడింది అదేవిధంగా సోనంతో కూడా మాట్లాడింది తల్లి ఉమ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏమైనా తిన్నారా లేదా అని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది ఆ తర్వాత కొడుకు కూడా మీరు తిన్నారా అని అడిగినప్పుడు కూడా ఇప్పుడే వండాను నువ్వే గుర్తుకొచ్చావు అందుకే కాల్ చేశాను అంటూ కూడా ఆ తల్లి తన కొడుకుతో చెప్పింది అయితే సోనం కూడా మాట్లాడింది ఆడియోలో కూడా మనం ఇంకో వాయిస్ విన్నాం ఆ వాయిస్ సోనం కూడా మాట్లాడింది ఇక్కడంతా కొండలే ఉన్నాయి ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎక్కడ కూడా కూర్చోడానికి లేదు అంటూ కూడా సోనం చాలా నవ్వుతూ చాలా హ్యాపీ మూమెంట్లో అంటే తను ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నానంటూ కూడా బాగా నటిస్తూ ఎక్కడ కూడా అనుమానం రాకుండా రఘువంశీ తల్లితో కూడా మాట్లాడింది సోనం అయితే అదే చివరిసారి రఘువంశీ తన తల్లి ఉమాతో మాట్లాడడం ఆ తల్లి ఎంతో ఆప్యాయంగా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు తిన్నావా లేదా అని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది ఆ తర్వాత ఏ ప్రదేశాలు తిరిగారు ఎందుకు వీడియోస్ పంపించట్లేదు ఎందుకు ఫోన్స్ చేయట్లేదు అంటూ కూడా ఆ తల్లి అడిగింది ఎందుకంటే ఎంతైనా తల్లి కదా పిల్లలు ఎక్కడున్నారో అనే కాస్త బెంగ ఉంటుంది అందుకే తల్లి అడిగింది అయితే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు ఇంటర్నెట్ సరిగ్గా లేదు అంటూ కూడా రఘువంశీ చెప్పడం జరిగింది అయితే దీని తర్వాత రఘువంశీ మాట్లాడిన కొద్ది గంటల తర్వాత సోనం ఎప్పుడైతే చాలా ఒక నెల ముందర నుంచే తాను తన భర్తను ఎలా చంపాలి అనే అంటూ ప్లాన్ చేసుకుంటూ వస్తున్న సోనం మొత్తానికి తన పనిని తాను అనుకున్నట్లు రకంగా తను ఫినిష్ చేసి అక్కడ సోహ్రా లోయల్లో రఘువంశీని కూడా చంపేసి తన చేతులతో తానే రఘువంశీని ఆ లోయలో తోసేసింది అయితే ఒక్కొక్క ట్విస్ట్ బయటికి వస్తుంది మే 11వ తేదీన వీళ్ళిద్దరికీ పెళ్ళైంది అయితే పెళ్లికి ముందు కూడా సోనం రఘువంశీ
తన తల్లితో చెప్పిందంట, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను రాజ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా కూడా ఆ తల్లి వినకుండా, లేదు నువ్వు రఘువంశీనే పెళ్లి చేసుకోవాలి, అతను బాగా డబ్బున్నోడు, నీ ఫ్యూచర్ బాగుంటుంది, నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి ఇష్టం లేని పెళ్లి చేయించారు సోనం రఘువంశీకి. దీంతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు సోనం రఘువంశీ ఈ కుట్ర పన్నింది. తన భర్తను చంపేందుకు కిరాయి గూండాలతో సుపారీ మాట్లాడింది. మొదట 4 లక్షల రూపాయలతో సుపారీ మాట్లాడుకుంది, కానీ నిందితులు అందుకు ఒప్పుకోలేదు. అది చాలా తక్కువ అమౌంట్, ఈ పని మేము చెయ్యము అని నిరాకరించడంతో 20 లక్షల సుపారీ మాట్లాడింది సోనం రఘువంశీ. అయితే 20వ తేదీన వాళ్ళు మేఘాలయకు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ మేఘాలయలో 3 రోజులు గడిపారు. 23వ తేదీ సోహ్రా లోయల్లో ఆ లోయపైకి ఎక్కుతున్నప్పుడు కూడా తాను అలసిపోయినట్లు నటించింది సోనం రఘువంశీ. దీంతో తాను ఒక దగ్గర కూర్చుంటాను అని చెప్పి నటించింది. అలా రఘువంశీ ముందుకు వెళ్ళగానే నిందితులు సోనంను దాటి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఏదైతే సోనం ఆన్లైన్లో కత్తి ఆర్డర్ చేసిందో ఆ కత్తితోనే పొడిచి చంపేశారు రఘువంశీని. అయితే అలా పొడుస్తున్నప్పుడు సోనం తన ప్రియుడైన రాజ్కి కూడా కాల్ చేసింది. కాల్ చేసి ఇదిగో ఇలా చంపేస్తున్నామంటూ కూడా ఆ కాల్లో మాట్లాడింది. అండ్ ఆల్సో నిందితులను కూడా వాడిని పొడవండి అంటూ కూడా రెచ్చగొట్టినట్లు, తాను స్వయంగా పోలీసుల కస్టడీలో ఒప్పుకున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం ఇస్తున్నారు. అయితే ఈ మర్డర్ అంతా అయిపోయిన తర్వాత రఘువంశీ చనిపోయాడు అని కన్ఫర్మ్ అయిన తర్వాత నిందితులను లోయలో పడేయమని చెప్పినప్పుడు తాను కూడా తన చేతులతో స్వయంగా తానే రఘువంశీని ఆ లోయలో పడేసింది సోనం రఘువంశీ. ఆ తర్వాత తాను ఇండోర్కి వెళ్ళింది. ఎవరి కంట పడకుండా, ఎలాంటి భయం లేకుండా నేను ఎవరికి దొరకను అని అనుకుందో ఏమో, కానీ ఇండోర్కి వెళ్ళింది. ఇండోర్కి వెళ్ళి తన ప్రియుడైన రాజ్ కుష్వాహాని కూడా అక్కడ కలుసుకుంది. ఆ తర్వాత వాళ్ళు 24వ తేదీన ఏకాంతంగా ఒక రోజంతా గడిపారు. ఆ తర్వాత గాజీపూర్కి చేరుకుంది. అక్కడ ఒక కిడ్నాప్ నాటకాన్ని తెరపైకి తెచ్చింది. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ కూడా తను ఒక కిడ్నాప్ నాటకాన్ని బయటికి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ఒక క్రూషల్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు దొరికింది. ఎందుకంటే వీళ్ళు హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా ఎలాంటి ఫోటో పోస్ట్ చేయలేదు. కానీ ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజు రఘువంశీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్లో వాళ్ళిద్దరు కలిసిన ఫోటో ఉంది. అందులో ఇది మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన బంధం అంటూ కూడా కొన్ని ఎమోషనల్ క్యాప్షన్స్తో కూడా ఆ పోస్ట్ ఉంది. సో దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు వెంటనే సోనంను కస్టడీలోకి తీసుకొని విచారించగా అస్సలు నిజాలు బయటకు వచ్చాయి. అవును, నా భర్తని నేనే చంపేశాను, 20 లక్షల సుపారీ ఇచ్చాను అంటూ కూడా సోనం పోలీసులకు చెప్పడంతో ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. సో మొత్తం మీద నిందితులను కూడా అరెస్ట్ చేశారు. తన ప్రియుడి కోసమే భర్తను చంపేశానంటూ కూడా స్వయంగా సోనం రఘువంశీ పోలీసుల ముందర ఒప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ తాను సోనం రఘువంశీని చంపే ముందు, ఆ మర్డర్కి కొద్ది గంటల ముందు తన తల్లితో రఘువంశీ మాట్లాడిన మాటలు, ఆ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఆ ఆడియోలో ఆ తల్లి తన కొడుకు కోడల యోగక్షేమాల గురించి కూడా అడిగి తెలుసుకుంది. ఇంతలోనే ఆ తర్వాత సోనం అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన సోనం ఒక రాక్షస రూపం తనలో ఉందని కూడా ఆ తల్లికి తెలియదు. ఆ